టు గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లన్నీ తుది దశకు చేరుకున్నాయి. ఉజ్వల తెలంగాణను నిర్మించుకుందాం, రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యాలను సాధిద్దాం అనే నినాదంతో ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సదస్సు ప్రపంచ స్థాయి వేడుకగా భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. పెట్టుబడులే టార్గెట్ గా రైజింగ్ తెలంగాణ 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని భావిస్తోంది ప్రభుత్వం. గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలు, జరుగుతున్న ఏర్పాట్లపై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసే విధంగా ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన విషయాలపై కూడా రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులు హాజరు కానున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు సదస్సుకు హాజరవనున్నారు. వివిధ రంగాల ప్రముఖులను సదస్సుకు ఆహ్వానించేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట ప్రభుత్వం ఆహ్వాన లేఖలను పంపించింది. వికసిత్ భారత్ 2047 జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ను తయారు చేసింది. ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, అన్ని వర్గాల సంక్షేమం, సాధికారత, సమ్మిళిత వృద్ధి లక్ష్యంగా భవిష్యత్ తెలంగాణకు రోడ్ మ్యాప్ ను రూపొందించింది. ఈ లక్ష్యాలను ప్రభుత్వం సంకల్పాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ను నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ఇప్పటికే పనులన్నీ కూడా శరవేగం కొడుతుంది. ప్రస్తుతం నేను గ్లోబల్ సమ్మిట్ జరిగేటువంటి ప్రధాన స్టేజీ వద్ద నేనున్నాను. ఇదే స్టేజీ వద్ద ఈ నెల 8వ తేదీన మొట్టమొదట ప్రారంభ సెషన్ ప్రారంభమవుతుంది. ఈ వేదిక ద్వారా, ఒకే వేదిక ద్వారా దాదాపు 2000 నుంచి 3000 మంది అతిథులు ఈ వేదికలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాబోయే 20 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు ఆర్థిక అభివృద్ధి ప్రణాళికను ప్రతిబింబించే విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కూడా ఆవిష్కరించనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు పెంపించే విధంగా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లని అటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు. భవిష్యత్ వృద్ధి ప్రణాళికను ప్రాధాన్యంగా చేర్చుకొని ఈ యొక్క డాక్యుమెంట్స్ని, అంటే విజన్ డాక్యుమెంట్స్ 2047 డాక్యుమెంట్స్ కూడా రూపొందిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలామంది దిగ్గజాలను కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. మనం మొత్తం మీద రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో అనేక మంది దావోస్ ప్రతి ఏటా జరిగేటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తలపించే విధంగా అంతర్జాతీయ సదస్సు స్థాయిలో ఈ సదస్సు జరగాలని ముఖ్యమంత్రి నేరుగా ప్రత్యక్షంగా అధికారులకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. దీంతో పాటు ఈ సదస్సులో 2 వేదికలు నిర్వహించారు. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క వేదిక ప్రధాన వేదిక. ఈ వేదిక ద్వారానే ఈ నెల 8వ తేదీన మొదట సెషన్ ప్రారంభమవుతుంది. ఈ సెషన్లో చాలామంది దాదాపు 2047 సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్స్తో పాటు మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన 2047 నాటికి రాష్ట్రానికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా తీర్చిదిద్దేందుకు ఒక రోడ్ మ్యాప్ని కూడా ఈ డాక్యుమెంట్లో రూపొందించారు. ఆ డాక్యుమెంట్ మొత్తం కూడా ఈ యొక్క వేదిక ద్వారా ఆవిష్కరించే అవకాశం ఉంది. దీంతో పాటు చాలామంది సినీ సెలబ్రిటీలతో పాటు కొంతమంది క్రీడాకారులకు సంబంధించినటువంటి సెషన్స్, మరోవైపు వివిధ సంబంధించిన కంపెనీలకు, వివిధ ప్రపంచంలో ఉన్నటువంటి పేరుగాంచినటువంటి వివిధ
వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. వీరితో పాటు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు సైతం ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రతిష్టను, తెలంగాణ కీర్తిని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా రూపొందిస్తున్నటువంటి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ముఖ్యమంత్రి నేరుగా ఎప్పటికప్పుడు ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించిన పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఈ నెల 8వ తేదీన మొదటి సెషన్ మనం చూస్తున్నటువంటి ఇదే స్టేజీ వద్ద ప్రారంభం కావడం జరుగుతుంది. ఈ స్టేజీ వద్ద ఏకంగా 2000 మంది డెలిగేట్స్ ఈ యొక్క స్టేజీ మీద పార్టిసిపేట్ చేస్తారంటూ కూడా ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈ స్టేజీతో పాటు మరొక స్టేజీ పక్కన ఉన్నటువంటి మరొక స్టేజీ, ఈ 2 స్టేజీలను కూడా ప్రధాన స్టేజీలను ఏర్పాటు చేశారు. వీరితో పాటు డెలిగేట్స్ వచ్చేటువంటి అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొంత స్టాల్స్ని ఏర్పాటు చేశారు. విశ్రాంతి తీసుకోవడానికి కావచ్చు, వారు స్టేయింగ్ కావడం కావచ్చు, మొత్తం మీద అనేక రకాలు దాదాపు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసినటువంటి 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ గ్లోబల్ సమ్మిట్ని సక్సెస్ చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తుందని చెప్పవచ్చు. తెలంగాణ ప్రగతి సంక్షేమాన్ని, అన్ని రంగాల్లో సాధించిన అభివృద్ధిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఈ వేదికను అద్భుతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 40 దేశాల నుండి ప్రతినిధులు వస్తున్నారని, ఇందులో 2.5 మంది అధికారులు పాల్గొంటారన్నారు. దీంతో పాటు 27 ప్రత్యేక విభాగాలకు చెందిన సెషన్స్ కూడా ఉంటాయన్నారు ఫ్యూచర్ సిటీ కమిషనర్ శశాంక్. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు గ్లోబల్ ఇన్నోవేషన్ దిశగా తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పాలని సంకల్పించింది ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీతో తెలంగాణ ఫ్యూచర్ను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు కమిషనర్ శశాంక్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 అన్న సదస్సుని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 నాడు నిర్వహించ తలపెట్టింది. దానికి అనుగుణంగా 25 రోజుల నుంచి ఈ ప్రాంగణంలో ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. తెలంగాణ వచ్చే 3 ఏళ్లలో ఏం సాధించబోతోంది, వచ్చే 22 ఏళ్లలో 2047కి ఏ రకమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది అన్నది సమాజానికి, దేశానికి, ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ సదస్సుని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. 500-600 మంది విఐపీలు, 1500 మంది డెలిగేట్స్, పార్టిసిపెంట్స్ అనండి, డెలిగేట్స్ అనండి, అనేక దేశాల నుంచి పాల్గొనే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఒక 26, 27 సెషన్స్ 1.5 రోజులు ఇక్కడ నిర్వహించబోతూ ఉన్నాము. దాని తర్వాత పెద్దల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర విజన్ డాక్యుమెంట్ కూడా 2047కి $200 బిలియన్ ఎకానమీగా ఉన్న తెలంగాణ $3 ట్రిలియన్ ఎకానమీగా నిర్దేశించుకున్న లక్ష్యానికి ఏ విధంగా చేరుకుంటుంది అన్నది ఆ ప్రణాళిక కానివ్వండి, ఆ రోడ్ మ్యాప్ కానివ్వండి, విజన్ డాక్యుమెంట్ ద్వారా అందరి ముందరికి తీసుకుని రావడం జరుగుతూ ఉంది. గత 20-25 రోజులలో ఏ రకంగా ఒక కొత్త ప్రాంతాన్ని మనము చేసుకోగలిగాము అన్నది కూడా మీరందరూ కళ్ళారా చూసుంటారు. ఈ విధంగా మన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో పాటు మన ప్రణాళికను సమాజం ముందర జవాబుదారీ పెరిగే విధంగా పెట్టబోతా ఉన్నాము. ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి కమిషనర్ను నియమించింది. FCDA భవన నిర్మాణానికి ముమ్మరంగా నిర్మాణ పనులు ప్రారంభించింది. దీంతో పాటు గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై TGIIC మౌలిక సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాలు చూస్తోంది. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయన్నారు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి. డిసెంబర్ 8, 9 తేదీలో నిర్వహించినటువంటి గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని మౌలిక వసతులు మొత్తం కూడా సదుపాయాలకు సంబంధించిన విషయాలతో కూడా TGIIC నేతృత్వంలో పనులన్నీ కూడా శరవేగంగా కొనసాగుతాయి. ప్రస్తుతం TGIIC కార్పొరేషన్ చైర్మన్ అటు నిర్మలా జగ్గారెడ్డి గారు ఉన్నారు. మేడం, పనులు ఎలా జరుగుతున్నాయి, అసలు గ్లోబల్ సమ్మిట్ ప్రధాన లక్ష్యాలు ఏంటి? చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి పనులన్నీ. అసలు అన్ని డిపార్ట్మెంట్లు కూడా మరి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా TGIIC డిపార్ట్మెంటు ముందుండి చేస్తుంది ఈ ఏర్పాట్లన్నీ. ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విజన్ 2047. మరి తెలంగాణ రాష్ట్రం అనేది మన
దేశంలో కాదు ఇతర దేశాల్లో కూడా అభివృద్ధి అంటే ఏందో చూపెట్టాలనే విజన్తో మరి మంత్రివర్యులు సీఎం గారు వేసిన ఈ పర్ఫెక్ట్ అయిన ప్లాను దీనివల్ల తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఎదుగుతుంది. పారిశ్రామికవేత్తలు విదేశాల నుంచి రావడం, కోట్ల మరి అభివృద్ధి జరిగే విధంగా ఈ ప్రోగ్రాం ఉండబోతుంది. డెలిగేట్స్కి వారు ఉండడానికి కానీ వారు సెషన్స్ని ఎట్లా కండక్ట్ చేయబోతున్నారు, వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతుంది? ఆల్రెడీ ఒక్కొక్క శాఖ ద్వారా వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. డెలిగేట్స్ అందరినీ కూడా వాళ్ళకి హోటల్ బుక్ చేయడం జరిగింది కాబట్టి అక్కడి నుంచే వాళ్ళను రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి రానికి కూడా మరి వెహికల్స్ రోడ్డు ద్వారా రావచ్చు, లేకపోతే వాళ్ళకి చాపర్స్ కూడా మరి 3 పెట్టిండ్రు, దాని ద్వారా కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇంకా ఇంతలోపు కంప్లీట్ అవుతుంది మేడం? ఇంకా చాలా రోడ్లు కొన్ని ఇవ్వాలి, ఇంకా పోలు అవి ఏమైనా పెడుతున్నారు కదా, ఇంకా 24 hours చేస్తున్నారు, కంప్లీట్ అయిపోతాయండి. గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు, ఇప్పటికే 2 ఏళ్ళు పరిపాలన మీకు కంప్లీట్గా ఉంది, ఏం చెప్తారు? గత ప్రభుత్వం చేసిన అవి చూసుకుంటే 10 ఏళ్ళు వాళ్ళ పరిపాలన చూసుకొని ఈ 2 ఏళ్ళ పరిపాలన ప్రజలు చాలా ప్రశాంతంగా మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇచ్చిన మాట తప్పకుండా సీఎం గారు మరి ఇవ్వడం 6 గ్యారెంటీలు ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాదు, ఈ అప్పులతోని కూడుకున్న ప్రభుత్వం కాదు, మనం చేసేది అంతా కూడా వచ్చే తరానికి మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉండకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ పారిశ్రామికవేత్తలను అందరూ కూడా పిలిపియడం జరుగుతుంది. దాని ద్వారా ఇక్కడ ఉన్న ల్యాండ్ మరి ఇప్పటి వరకు 11,000 ఎకరాలు తీసుకోవడం జరిగింది, ఇంకా ఉంది ల్యాండ్. మరి అవన్నీ కూడా పరిశ్రమలు తీసుకొస్తే నిరుద్యోగం ఉండదు, మరి ఉపాధి కూడా అందరు కలిపే విధంగా తెలంగాణ ప్రజలు అందుకోబోతున్నారు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? 70 నుంచి 100 ఎకరాల వరకు ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అన్నీ కూడా ఇంచుమించు చివరి దశల్లో ఉన్నాయి. అసలు వండర్ ఏంటంటే 3,000 డ్రోన్స్ పెట్టి మరి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అసలు ఇప్పటివరకు ఏ ప్రోగ్రాం కానీ ఎక్కడ కూడా పెట్టలేదు. అంతా అంటే చాలా క్షుణ్ణంగా కూడా చేసే ప్రోగ్రాం ఇది. చాలా చక్కగా చేస్తున్నాను, తప్పకుండా ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయండి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇందుకోసము తెలంగాణ ఐఐసి మొత్తం కూడా కార్పొరేషన్ సంబంధించిన మౌలిక వసతుల సదుపాయాలు మొత్తం కూడా ఐఐసి చూస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే దాదాపు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నాయి. డిసెంబర్ 8 నుంచి ఈ కార్యక్రమము జరుగుతుంది కాబట్టి అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా చకచకా జరుగుతుంది. 3,000 డ్రోన్స్తో పాటు ప్రత్యేక చాపర్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చే డెలిగేట్స్కి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని నిర్మలా జగ్గారెడ్డి. గ్లోబల్ సమ్మిట్ లో మొత్తం 4 స్టేజీలు ఏర్పాటు చేశారు. 2 ప్రధాన స్టేజీల వద్ద కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలంగాణ ప్రభుత్వం వికసిత్ భారత్ విజన్ 2047 లో భాగంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలను ఎగ్జిబిషన్ స్టాల్స్ ద్వారా వివరించనున్నారు. ప్రపంచంలో ఉన్న దిగ్గజ కంపెనీలకు సంబంధించిన స్టాల్స్ ను సైతం ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్లో మరొక ప్రధాన అంశము రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వివిధ కంపెనీలు నిర్వహిస్తున్నటువంటి వాటి యొక్క వివరాలకు సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ని స్టార్ట్ చేశారు. ఆ ఎగ్జిబిషన్ మెయిన్ స్టేజీ పక్కనే ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మరొక ప్రధాన స్టేజ్ ఇది. ఈ స్టేజీలోనే వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి స్టాల్స్ని ఏర్పాటు చేశారు. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, దీంతోపాటు తీసుకుపోయేటువంటి నిర్ణయాలు, అంటే ఉదాహరణకు మనం చూస్తాం మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మరోవైపు ఇందిరమ్మ మహిళా శక్తికి సంబంధించినటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. వచ్చే డెలిగేట్స్ అందరూ కూడా మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మరొక సెషన్ ఇక్కడ ప్రారంభమవుతుంది. అంటే మనం చూస్తున్నటువంటి ఈ స్టాల్స్ మొత్తం కూడా వారందరూ కూడా పర్యవేక్షిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయేటువంటి నిర్ణయాలు, ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ కంపెనీలు, వాటికి సంబంధించినటువంటి వివరాలు, రాష్ట్ర ప్రభుత్వము వివిధ కంపెనీలకు పెట్టుబడి పెడితే ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ వారికి అరేంజ్ చేస్తుంది,
ఉంటుంది, ఏ విధమైనటువంటి సెక్యూర్ అండ్ సెక్యూర్ అని అరేంజ్ చేస్తున్న అన్ని అంశాలకు సంబంధించిన వివరాలన్నిటిపై కూడా ఈ స్టాల్స్ ద్వారా వచ్చేటటువంటి డెలిగేట్స్కి వ్యక్తపరచడానికి ఈ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, మన ఇందిరా మహిళా శక్తి సంబంధించినటువంటి స్టాల్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించిన స్టాల్స్ ఇప్పటికే కంప్లీట్ కూడా కావడం జరిగింది. వాటికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఆ రోడ్ మ్యాప్ ఉంటుంది అనే దానిపై కూడా ఈ స్టాల్స్ ద్వారా మనం చూస్తున్నాం. ఒకసారి మన కెమెరామెన్ శ్రావణ్ చూపిస్తున్న విజువల్స్ ఒకసారి చూసినట్లయితే ఇందిరా మహిళా శక్తి సంబంధించిన ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ విధంగా రాష్ట్రంలో అమలు అవుతుంది అనేటువంటి విషయాలు ఎస్టాబ్లిష్ చేసేందుకు ఇలాంటి స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్స్ ద్వారా ప్రజలందరికీ రాష్ట్రంతో పాటు దేశంతో పాటు ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ని కార్యక్రమాన్ని చూపించే విధంగా దావోస్ లాంటి కార్యక్రమాలు ఏదైతే తరహాలో నిర్వహిస్తారో అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని కూడా అదే తరహాలో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఇందుకోసము మనం ప్రధాన స్టేజీ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క రెండవ స్టేజ్ ఇది. ఈ రెండవ స్టేజ్లోనే అన్ని స్టాల్స్ ఏర్పాటు. ఈ స్టాల్స్ సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఇక్కడ నిర్వాహకుడు ఉన్నారు. ఈ స్టాల్స్ ప్రత్యేకత ఏంది, ఇక్కడ ఏ స్టాల్స్ ఏర్పాటు చేశారు? ఇక్కడ అన్ని మన తెలంగాణలో సంబంధించిన డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కటి ఉంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక స్టాల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఎక్స్పో ఏంది, వాళ్ళ మోటో ఏంది, ఫ్యూచర్ సిటీ గురించి మొత్తం మన డిస్క్రిప్షన్ ఏంది, ఇక్కడ మూసీ సుందకరిని ఒక స్టాల్ ఉన్నది, మన ఫ్యూచర్ సిటీ కోసం ఒక స్టాల్ ఉన్నది, జిఎంఆర్ వాళ్ళు మన ఎకానమీలో ఎంత కొలాబ్ అవుతున్నారు దాని గురించి ఒక స్టాల్ ఉన్నది. ప్రతి ఒక్కటి మన దగ్గర ఇవ్వడం జరిగింది. వీటితో పాటు వివిధ కంపెనీలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారా? కంపెనీలకు జస్ట్ లైక్ ఎంఆర్ ఒకటి ఉంది, మనకు క్రేడాయ్ ఒకటి ఉంది, జిఎంఆర్ ఒకటి ఉంది, మన లేబర్ వాళ్ళు ఎట్లా చేసుకోవాలి దాని గురించి ఉన్నది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తెలంగాణకు పోలీస్ వాళ్ళకు సంబంధించి ఒక స్టాల్ ఉన్నది, ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంది, టీ వర్క్స్కి సంబంధించి ఒక డిపార్ట్మెంట్స్, ప్రతి ఒక్కరి వాళ్ళకి ఒక్కొక్క సపరేట్ ఫార్మాకి, ఇండస్ట్రీస్కి, ఎలక్ట్రానిక్స్కి, ప్రతి ఒక్కరికి మన స్టేట్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరిది ఎక్స్పో ఇందులో జరగబోతుంది. ఇంకోటి మన ఫ్యూచర్ భారత్ సిటీ ఎట్లా ఉండబోతుంది దాని గురించి ఒక స్టాల్ ఉన్నది. మూసీ సుందరీకరణ ఎట్లా కాబోతుంది దాని గురించి ఒక స్టాల్ ఉన్నది. థ్యాంక్ యూ. ఇది చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఫ్యూచర్ సిటీని 2047 విజన్ డాక్యుమెంట్స్ని ఇప్పటికే రూపొందిస్తున్న నేపథ్యంలో ఆ విజన్ డాక్యుమెంట్స్లో పొందుపరిచినటువంటి అన్ని అంశాలు కూడా ఈ స్టాల్స్ ద్వారా వ్యక్తపరిచేందుకు ఈ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. మూసీ సుందరీకరణ కావచ్చు, ఇందిరమ్మ మహిళా శక్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఐటీ రంగం పరిశ్రమలకు సంబంధించిన విషయాలు కావచ్చు, స్పోర్ట్స్ క్రీడా రంగానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మరోవైపు పోలీస్ లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇండస్ట్రీస్ సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన ఎగ్జిబిషన్ని ఈ స్టాల్స్లో ఏర్పాటు చేసి వచ్చేటటువంటి డెలిగేట్స్కి ఈ స్టాల్స్లో చూపించే ప్రయత్నము రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఫ్యూచర్ సిటీలో భాగంగానే, అంటే ఫ్యూచర్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోయేటటువంటి నిర్ణయాలు, మరోవైపు వాటికి సంబంధించినటువంటి అమలు ఏ విధంగా చేస్తాము, వాటికి సంబంధించినటువంటి అమలుకు లా అండ్ ఆర్డర్ సెక్యూరిటీ ఏ విధంగా తీసుకుంటామనే దానిపై కూడా పూర్తిగా మినిట్ టు మినిట్ ఎవరికి ఎలాంటి ఈ అపోహలు లేకుండా ఉండేందుకే స్టాల్స్ని ఏర్పాటు చేసి వారందరికీ వ్యక్తపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క స్టాల్స్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ స్టాల్స్ మొత్తం కూడా ఇప్పటికే పనులన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మన కెమెరామెన్ శ్రవణ్ చూపిస్తున్న ఒక విజువల్స్ చూసినట్లయితే ఇందిరా మహిళా శక్తి ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ విధంగా రాష్ట్రంలో అమలవుతుంది, ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు, ఏ విధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుంది, ఏ విధంగా మహిళలకు రేషన్ కార్డులు కావచ్చు, మరోవైపు ఏ విధంగా మహిళలకు పెట్రోల్ బంకులు కావచ్చు, వీటి అన్నిటికి సంబంధించిన విషయాల ద్వారా ఈ యొక్క ఎగ్జిబిషన్ ద్వారా ప్రజలకు వచ్చేటువంటి డెలిగేట్స్కి చెప్పే ప్రయత్నమే ఈ యొక్క ఎగ్జిబిషన్ స్టాల్స్ని ఏర్పాటు చేసి వారందరూ కూడా చూపించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. గ్లోబల్ సమ్మిట్లో అత్యంత ప్రధాన ఘట్టం ఇది ఒకటని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అందరూ దిగ్గజాలు మొత్తం కూడా, అంతే దాదాపు పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఐటీ రంగ నిపుణులు కావచ్చు, మరోవైపు రాష్ట్రాలకు చెందినటువంటి మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు. కాబట్టి వారందరికీ తెలియజేయడం కోసమే ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్లో ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా ఒక ప్రత్యేకంగా స్థానం కలిగిందని కూడా అర్థమవుతుందని చెప్పవచ్చు. ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 25 రోజుల నుండి జరుగుతున్న పనులు ఈ నెల 8 వరకు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్రధాన రహదారుల నిర్మాణాలు, పచ్చదనం, విద్యుత్ పనులు, వచ్చే అతిథులకు సదుపాయాలన్నీ వడివడిగా జరుగుతున్నాయి. 3 హెలికాప్టర్లను ముఖ్య అతిథుల కోసం ఏర్పాటు చేయడంతో పాటు వారు ఉండడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్కు అన్ని ఏర్పాట్లు కూడా చాలా శరవేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో జరిగినటువంటి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో ఇప్పటికే అన్ని రాష్ట్ర మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, అదేవిధంగా వివిధ పారిశ్రామికవేత్తలు కూడా అందరికీ ఇన్విటేషన్లు కూడా పంపారు. ఈ డిసెంబర్ 8, 9 తేదీలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన ఏర్పాట్లు మనం ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా 2 సెషన్స్ అంటే ప్రధానంగా 2 స్టేజ్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మొదటి స్టేజిలో మొత్తం కూడా దాదాపు 2000 నుంచి 3000 మంది డెలిగేట్స్ పార్టిసిపేట్ చేస్తారు. దీంతో పాటు 27 ప్రత్యేక సెషన్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. దీంతో పాటు మరొక స్టేజీలో రాష్ట్ర ప్రభుత్వము తీసుకోబోయేటువంటి నిర్ణయాలు, చేస్తున్న సంక్షేమ పథకాలు, ఫ్యూచర్ సిటీ కోసం ఫ్యూచర్లో 2047 నాటికి భారత్ విజన్ 2047 డాక్యుమెంట్లో రూపొందించుతున్నటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి ఒక ఎగ్జిబిషన్ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేశారు. వీరితో పాటు దాదాపు ఆ స్టేజ్ ప్రధానంగా ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్లో కావచ్చు, రైట్ సైడ్లో కావచ్చు, మొత్తం అనేక సెషన్స్ని ఏర్పాటు చేశారు. అంటే ఒక సెషన్స్ని మరొక అంటే ఎనర్జీకి సంబంధించిన సెషన్స్ కావచ్చు, గ్రీన్ ఎమబిలిటీ, ఐటీ సంబంధించిన సెక్షన్, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినట్టు కావచ్చు, వ్యవసాయం సంబంధించిన విషయాలు కావచ్చు, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం సంబంధించిన విషయాలు కావచ్చు, గిగ్ ఎకనామిక్, సామాజిక సంక్షేమకు సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటి అన్ని రంగాలకు సంబంధించిన దానిపై కూడా మొత్తం 27 సెషన్స్ని కూడా ప్రత్యేక ప్యానెల్స్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా వాటి కోసం ప్రత్యేక సెషన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ స్టాల్స్ని కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించిన వరల్డ్ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించిన యునెఫ్ఓ ప్రతినిధులు కూడా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్కి హాజరవుతున్నారు. దీంతో పాటు చాలామంది బీసీసీ, మైక్రో ఇండియా కంపెనీ కావచ్చు, మరోవైపు ఎనర్జీ పవర్ సంబంధించినటువంటి గ్రీన్కో, అపోలో హాస్పిటల్ సంబంధించినటువంటి వివిధ సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు, నిపుణులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతుంది. వీరితో పాటు మరోవైపు స్పోర్ట్స్ రంగానికి సంబంధించి పివి సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపిచంద్, గగన్ నారంగ్ సంబంధించిన జ్వాలా గుత్తా వంటి ప్రముఖ క్రీడాకారుల కోసము ఒలింపిక్ గోల్డ్ కాస్ట్ అనేటువంటి ఒక సెషన్లో వీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. వీరితో పాటు సినిమా రంగానికి సంబంధించినటువంటి సెషన్స్ కూడా అంటే క్రియేటివిటీ, సెంచరీ, సాఫ్ట్ పవర్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనేటువంటి ఒక సెషన్ని తీసుకురావడం. రాజమౌళితో పాటు రితీష్ దేశ్ముఖ్, అదేవిధంగా సుకుమార్, గుణిత్ మోహంగా, అనుపమ చోప్రా వంటి ప్రముఖ హీరోయిన్లు అందరూ కూడా ఈ సెషన్లో పార్టిసిపేట్ చేస్తారు. మొత్తం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అన్ని విభాగాల అధికారులతో ఇప్పటికే ఏర్పాట్లను, అదేవిధంగా సంబంధించిన సమ్మిట్కి సంబంధించినటువంటి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. మొదటి రోజు తర్వాత రెండో రోజు విజన్ డాక్యుమెంట్స్ 2047 సంబంధించిన విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరిస్తారు. రాష్ట్రం 2047 నాటికి రాష్ట్ర అభివృద్ధి ఆర్థిక వ్యవస్థ దాదాపు $3 ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహిస్తుంది. ఇప్పటికే పనులన్నీ కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే TGIICC నేతృత్వంలో తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం మొత్తం కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. అనేక స్టాల్స్ని కూడా వచ్చేటువంటి డెలిగేట్స్కి ఎక్కడ ఇబ్బంది తగ్గకుండా ప్రత్యేక హెలిప్యాడ్ని ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద స్క్రీన్స్ని ఏర్పాటు చేశారు. ఒక పచ్చదనంలా కనిపించే విధంగా తెలంగాణ రాష్ట్రము సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రము ప్రపంచం మొత్తం కూడా రాష్ట్రం వైపు చూసే విధంగా గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక. అందుకోసము ఎక్కడికక్కడ పనులు మాత్రం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 8, 9 తేదీన నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మొత్తం ప్రపంచం మొత్తం కూడా రాష్ట్రం వైపు చూసాలి. వివిధ ప్రపంచం మొత్తం ఉన్నటువంటి పెట్టుబడులందరూ కూడా రాష్ట్రానికి రావాలి. రాష్ట్ర అభివృద్ధి మొత్తం కూడా పూర్తిగా ఇప్పటికే దాదాపు 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీకి చేరుకునే లక్ష్యంగానే ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహిస్తుంది. దానికోసం అన్ని ఏర్పాట్లు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. 2 రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను ప్రభుత్వం విడుదల చేయనుంది. ప్రపంచం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రజలందరూ సహకరించి గ్లోబల్ సమ్మిట్ విజయవంతం చేయాలని కోరుతున్నారు అధికారులు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. దాదాపు 40 దేశాల నుంచి 2000 మంది ముఖ్య అతిథులు పాల్గొనేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి 2000 మందితో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఈ నెల 8, 9 తేదీన జరిగేటువంటి గ్లోబల్ సమ్మిట్ ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతిగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది. వీడియో చూసి శ్రావంతో సునీల్, రాజ్ న్యూస్, హైదరాబాద్.